సమాధి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటారు. వెళ్ళినా తప్పులేదు, వెళ్ళకపోయినా తప్పేం కాదు. వెళ్ళిపోయినంత మాత్రం నేరం కాదు, వెళ్ళంత మాత్రం నా శిక్ష ఏమీ కాదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా, మనం అర్థం చేసుకుంటూ ఉంది ఏదైనా. ఇప్పుడు మనకి అమితమైన ప్రేమ ఉందనుకోండి ఎవరి మీద, మన తల్లిదండ్రుల మీద లేకపోతే పిల్లల మీద మనకు ప్రేమ ఉందనుకోండి. ఎవరికైనా కొడుకు చచ్చిపోయినా, తండ్రి చచ్చిపోయినా మీద ప్రేమను బట్టి వాళ్ళకి జ్ఞాపకం వచ్చినప్పుడు సమాధి కాడికి వెళ్ళి వస్తే ఇందులో ఈ విశేషం ఏముంది? వాళ్ళకి జ్ఞాపకం చేసుకున్నారు అంతే, తలంచుకున్నారు అంతే. ఎందుకు తలంచుకున్నారంటే ఒకరోజు యేసుప్రభు వస్తాడు ఈ లోకానికి. ఆ వచ్చినప్పుడు ఈ సమాధులైనటువంటి వారిని ఆయన లేపుతాడని దేవుని యొక్క లేఖనంలో ఆధారాలు ఉన్నాయి. కనుక వాళ్ళ సమాధులు తెరవబడతాయని ఉంది, సమాధుల్లోంచి లేస్తారని ఉంది, అప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారని దేవుని యొక్క లేఖన ఆధారాలు ఉన్నాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక నిరీక్షణ మనకు ఉన్నది క్రైస్తవులుగా. ఏంటి? ఇప్పుడు సమాధిలో లేచరని కాదు, ఇప్పుడు సమాధిలో నుంచి వాళ్ళు లేచరని కాదు, కానీ ఒకరోజు యేసయ్య వచ్చినప్పుడు వారు లేస్తారు. అందుకని మత్తయి యోహాను సువార్త 11:25 అంటాడు, నేనే పునరుద్ధానమును నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే. పునరుద్ధానం అంటే తిరిగి లేవటం. అలాగే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి వారు, వాళ్ళ చరిత్ర అయిపోలేదు, వాళ్ళ పనులేమి అయిపోలేదు. కానీ ఇంకో లేఖలను మనం పరిశీలన చేస్తే వాళ్ళంట నిద్రావస్థలో ఉన్నారంట. ఎలాగండి? నిద్రలో ఉన్నారు. నిద్రించిన వారు మేలుకుంటారని బైబిల్లో ఉంది. కనుక అటు రీతిగా లేపే ఒక రోజు ఉన్నది, వాళ్ళందరూ మనం చూడబోతున్నాం ప్రియదేవుని బిడ్డ. అందుని బట్టి వెళ్తూ ఉంటాం. కొంతమంది అంటారు అబ్బాయి లేదు లేదు అంటారు. ఒక వాక్యం ఉంది ఏంటంటే, సజీవైనటువంటి వాణిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతారు అని అర్థం. ఇప్పుడు యేసయ్య గురించి మనం వెళ్ళలేదు అక్కడికి. ఎవరి గురించి వెళ్ళాం? మన బంధువులు, మన స్నేహితులు, మన ఆత్మీయులు అక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళ సమాధులు ఉన్నాయి కాబట్టి, ఒకరోజు యేసయ్య రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు వారు సమాధిలోంచి లేస్తారని వాళ్ళ మీద ప్రేమ చొప్పున యేసు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడికి మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సమాధి దగ్గరికి వెళ్ళి సింపతిని తెలియజేస్తాం అంతే. అంతేగాని ఇప్పుడు లేచడని మాత్రం అర్థం కాదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడంలో ఉంది ఏదైనా. కొంతమంది ఏమి ఇది తప్పు ఇది ఒప్పు అంటారు. బైబిల్లో ఇది తప్పు కదని అంతా కరెక్టే ఉంది బైబిల్లో కదండి. అంతా కరెక్టే ఉంది. చూడండి, మరి యేసు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సుగంధద్రవ్యాలు ఎందుకు పట్టుకెళ్ళారంటే ఆయన మీద ప్రేమ చొప్పున. ఏంటంట? ప్రేమ చొప్పున. కానీ సంగతి మర్చిపోయారు. ఏమని? యేసుప్రభు వారు తిరిగి లేస్తారనే సంగతి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోయారు. కానీ ఆయన మీద ప్రేమ చొప్పున మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేశారు? సుగంధద్రవ్యాలు. మార్తమ్మ ఏం చేసింది? మార్తమ్మలు ఏమన్నారంటే, ప్రభా మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయ్యింది, మరి నువ్వు వచ్చుంటే కనుక, నువ్వు మా దగ్గర ఉంటే కనుక మా తమ్ముడు బ్రతుకుండేవాడే అని పాపం బాధపడుతున్నారు. యేసు ప్రభు దగ్గర గుళ్ళని పడి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, వేదన పడుతున్నారు. మరియా ఏడవద్దని చెప్పి అన్నాడు. ఎందుకు దుఃఖపడతావు? ఇదిగో పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయి ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. నిజమే ప్రభా, నువ్వు 2వ రాకడ సమయంలో తిరిగి వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడు అంది. ఆయన అన్నాడు, విశ్వాసం ఉంచి ఇప్పుడే నువ్వు చూస్తావు అన్నాడు. నడు సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. సమాధి దగ్గర తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు అయిపోయింది. అక్కడ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. కాబట్టి అందరూ అన్నారు 4 రోజులు అయిపోయింది, కుళ్ళు వాసన వస్తుంది, ఇప్పుడు ఆయన లేవటం ఏంటి? నమ్మలేకపోయారు ఎవరికి కూడా. ఆయన మాట ఏంది ఎవరు విశ్వాసం ఉంచలేకపోయారు. ప్రభు చిన్న ప్రార్థన చేసి అన్నాడు, వీరందరూ తెలుసుకున్నట్లుగా విశ్వాసం ఉంచిన రీతిగా నాయన అద్భుత కార్యం చేయమని చెప్పి ఒక చిన్న మాట, లాజరు లేచి బయటికి రా అన్నాడు. అంతే. వెంటనే లాజరు ఏమయ్యాడు అంటే మృతులు సహితము లేపేవాడు. లాజరును సమాధులను లేపిన దేవుడు మరి చచ్చిపోయిన శవాలు ఉన్నటువంటి సమాధుల్లోంచి దేవుడు వాళ్ళని లేపలేడంటారా? లేపుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మన కొరకే మరణించాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన మరలా తిరిగి భూమి మీదకి ఏమవుతున్నాడు? రానయ్యన్నాడు. అందుకని యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడంట ఆయన పరిచర్య చేయించుకోలేదంట. ఏం చేశాడంట? పరిచర్య చేశాడంట. చేయించుకుంటాం వేరు, చేయటం వేరు. ఎంతవరకు చేశాడంటే తన ప్రాణం పెట్టేంత రీతిగా ఆయన పరిచర్య చేశాడు, త్యాగం చేశాడు, ప్రేమను కనపరిచాడు. ఎంత త్యాగము, ఎంత ప్రేమ అంటే దాన్ని మనము వర్ణించలేము. ఆయన ప్రేమకు మనం వెలకట్టలేము. మనం చూడండి, ఎవరైనా ఒక కుష్టి వ్యాధి గల వాడు మన దగ్గరికి వస్తే అసహించుకుంటాం, దూరంగా ఉంచుతాం. మనం ఏదైనా పెడతాం, ప్రేమ చూపిస్తాం, కానీ ముట్టుకుంటే మనకు అంటుకుంటుందేమని దూరంగా ఉంటాం. ఏదో అందినట్టుగా ఇచ్చి పంపించేస్తాం కదా.
అంటే మనలో నిజమైన ప్రేమ ఉందా? మరి ఆ కుష్ఠరోగి దేవుడి దగ్గరికి వస్తున్నాడు ఆయన్ని, నువ్వు నాకు ఇష్టమే అని చెప్పేసి ఆయన కౌగిలించుకున్నాడు. ఎవరిని? కుష్ఠరోగిని. చూడండి ఎంత ప్రేమను కనపరిచాడు, ఎంత త్యాగం చేశాడు. కానీ కొన్ని కొన్ని విషయాలు మనం త్యాగం చేయలేం, కొన్ని కొన్ని విషయాలు చేస్తామే కానీ కొన్ని కొన్ని విషయాలు చేయలేం. కానీ యేసు ప్రభు అన్ని విషయంలో త్యాగం చేశాడు. చివరికి ఎంత త్యాగం అంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా త్యాగం చేశాడు. మరి అందరము, మరి ఎవరైనా మనం ఓ ₹1,00,000 అమ్మంటే ప్రేమను బట్టి ఇచ్చేస్తాం, ₹1000 అమ్మంటే ఇచ్చేస్తాం, మాకు ఇది సాయం చేయడానికి చేస్తాం, మరి ఇది చేయమని చేస్తాం, ప్రేమను బట్టి చేస్తాం. ఇంకా మంచోళ్ళు కదా, ప్రేమ ఉన్నారు కదా. మనం ఇప్పుడే మా అబ్బాయికి సీరియస్గా ఉందంట హాస్పిటల్లో, బ్లడ్ గ్రూప్ మీ అయితే సూట్ అవుద్దంట, మీ దగ్గర ఓ గ్రూప్ ఉందో మాకు తెలిసింది, లేకపోతే బి గ్రూప్ ఉందో మాకు తెలిసింది, మరి బ్లడ్ ఎక్కించాలి, కొద్దిగా బ్లడ్ ఇస్తారని అడిగాం అనుకోండి, ఏమంటారు అలా? చాలే డబ్బులు అమ్మంటే ఇచ్చాను, అన్నీ అమ్మడి ఇచ్చాను, రక్తము నాకేంటి ప్రాణం, నా ప్రాణం అమ్మంటావా నువ్వు అని చెప్పేసి మనము వెనకంజి వేస్తాం. ఇస్తామండి? ప్రేమను చూపిస్తామా? చూపించలేం. కనుక మరి యేసు ప్రభు అలా కాదండి, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. మొత్తం ఒక్క బొట్టు లేకోకుండా మొత్తం భూమి మీద మన అందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తం వల్ల మనకి ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. ఈ రోజున మరి ఆ రక్తం ఇప్పుడు మన దగ్గర లేదు ఎలా అని అనుకుంటారు కొంతమంది. ఈ దేవుని బిడ్డలారా, ఆ రక్తం ఇందాక చదువుకున్న వాక్య ప్రకారంగా క్రీస్తునందు విశ్వసించుడి ద్వారా మనకి ఏమొస్తుంది చెప్పండి? ఆ రక్తము మన మీదకు ప్రోక్షించబడుతుంది. అది ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు, రక్తము కార్చాడు. ఆ రక్తము భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోయిన రీతిగా ఆ రక్తమును ఆయన భూమి మీద కార్చాడు. అయితే ఆ రక్తము నా కొరకు ఆయన కార్చాడు, ఆ రక్తము ద్వారా నాకు విమోచన కలిగించబడుతుంది, నాకు పాపక్షమాపణ కలుగుతున్నది అని హృదయమును విశ్వసిస్తే ఆ రక్తము నీ మీదకి ఏమవుతుంది? ప్రోక్షించబడుతుంది. నీ పాపాలు కొట్టివేయబడతాయి. కనుక మనం అటు రీతిగా ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి? ధారపోసాడు. చాలామంది అంటారు మరి ఇలాగ ఆయన అపహాస్యపాలు చేసే రీతిగా కొంతమంది మరి కామెంట్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకరోజు వాళ్ళు గుండ్లు బాదుకొని తల బాదుకొని ఏడ్చే రోజు దగ్గరలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మేఘారూఢుడై తొందరలో భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని యొక్క రాకడ బహు సమీపం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఆయన వచ్చే రాకడ సమయానికి సాతాను గడి చెలరేగిపోతాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమైనా సరే నాతో పాటుగా అనేక మందిని నరకానికి నేను సిద్ధపరచాలని సాతానుడు చాలా వేగముగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, వేగముగా తిరుగుతున్నాడు. అందుకనే ఇప్పుడు సాతాను గడు వాళ్ళు ప్రవేశిస్తున్న వలన చాలామంది యేసుని దూషించడం, యేసుని అసభ్యకరంగా మాట్లాడటం, యేసుని హేళన చేయటం. వాళ్ళ దేవుని ఆత్మ కాదు, దురాత్మ వాళ్ళు ప్రవేశించింది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దురాత్మ కొరకు దేవుడు పరలోకములో నరకమును సిద్ధపరిచాడు. నరకము దాని కొరకే దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని ఎవరైతే వెంబడిస్తారో, దాన్ని ఎవరైతే నమ్ముతారో, దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ ఎక్కడికి పోతారంటే నరకములోకి వెళతారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఆ నరకంలో వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ కడవరి దినాల్లో ప్రభు ఏంటంటే ఎవరైనా సరే ఎలాగైనా సరే ఎక్కువ మందిని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ కడవరి దినాల్లో మరీ ఎక్కువగా సువార్త ప్రకటిస్తున్నాడు దేవుడు. సమస్త సృష్టికి వెళ్ళమన్నాడు, ప్రతి చోటకు వెళ్ళమన్నాడు, ప్రతి మూలకి సంధికి దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, సకల సృష్టికి సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చును. ఏమొస్తుందండి? మత్తయి 24 ఉంది మాట. సకల సృష్టికి సువార్త ప్రకటించబడిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అంతం. అంటే సువార్త వేగముగా ప్రకటించాలి. కనుక అది వేగముగా ప్రకటించే దాన్ని ఆపడానికి చూస్తున్నారు, కానీ అది దేవుని వల్లే సాధ్యం తప్ప అది మనుషుల వల్ల ఆపడం అనేది సాధ్యం కాదు. కానీ ఒక రోజు ఉంది, ఆయనే సువార్తను ఆపుతాడంట. ఎవరు? అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇక సువార్తను ఆయనే మూసేస్తాడు. అందుకని దేవుడు మూసిందాన్ని ఎవడో తెరవలేరు, దేవుడు తెరిచిందాన్ని ఎవడో కూడా మూయలేడు. ఆయనే చెయ్యాల పని. కనుక మూసేవాడు ఆయనే, తెరిచేవాడు ఆయనే, ప్రకటించేవాడు ఆయనే, ఆ ప్రకటించడం మానిపించేది కూడా ఆయనే. కనుక ఆ సమయం కూడా దగ్గర పడుతుంది. అందుకనే ఓ సామెత ఉంది, ఏం తెలుసా? దీపం ఉంటుండే కానీ ఇల్లు చక్కబెట్టుకోవాలంట. కనుక మన దేహంలో మన ప్రాణం ఉంటుండే కానీ మనం సిద్ధపడిపోతే ఇంకా మనకి ఎటువంటి భయం ఉండదు. చనిపోయినా పర్వాలేదు. ఎందుకని? చనిపోతే మళ్ళీ తిరిగి ఆయన లేపుతాడు మనల్ని. చనిపోతే ఏం చేస్తాడు? ఆయన మనల్ని తిరిగి లేపుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం సిద్ధంగా ఉండాలి. అందుకని బైబిల్లో చక్కని మాట చెప్పాడు,
ఏమని? నమ్మిన వాళ్ళు, సిద్ధంగా ఉన్న వాళ్ళు అందరూ ఎవరంటే ఆయన పిల్లలు, ఆయన ప్రజలు. కాబట్టి అంటాడు చక్కని మాట చూడండి. యోహాను సువార్త చూద్దాం, ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 11-15 వచనాలు చూద్దాం. నా గొర్రెలు నేను గొర్రెలకు మంచి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపో. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటే నేను గొర్రెలకు ఏమంటున్నాడు చెప్పండి? మంచి కాపరిని. కాపరి అనగా గొర్రెలను కాపలా కాసేవాడు. ఇక్కడ మనమందరినీ దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. ఉపమానం, పోలిక అనమాట. గొర్రెలతో పోల్చాడు. ఆ గొర్రెల కాపరి ఎలాగైతే, నిజమైన కాపరి ఏం చేస్తారంటే ఆ గొర్రెలకి ఏ టైంలో మేత కావాలి, ఏ టైంలో నీళ్లు పెట్టాలి, ఏ టైంలో వాటిని బయట తీసుకెళ్ళాలి, ఏ టైంలో మంద కట్టి వాటిని నిలబెట్టాలి, మరి ఏ తోడేళ్ళు వచ్చినా పుల్లు వచ్చినా వాటిని తరిమి కొట్టి వీళ్ళని కాపాడటానికి తన ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడతాడు. ఎవరు? నిజమైన కాపరి. మరి జీతగాడు ఏం చేస్తాడు అండి? జీతగాడు ఇప్పుడు నా 1000 గొర్రెలు ఉన్నాయి. నేనేం చేశానంటే, నేను గొర్రెలు నాకు ఎక్కువైపోయినాయి కాబట్టి, నాకు వేరే పని ఉంది కాబట్టి బాబుల గారికి అప్పగించాను 1000 గొర్రెలు చూడమని. గొర్రెలు నాయి. ఇప్పుడు ఏమైనా కాపరాయని కాస్తున్నాడు. పులి వచ్చింది. ఇప్పుడు పులి మీదకి యుద్ధానికి వెళ్తాడు ఆయన? వెళ్ళడు. ఎందుకని? పోతే పోనీ నాకెందుకని, ఆయన గుర్రెలు పోతే నా గుర్రెలు అన్నా ఏంటని చెప్పేసి అనుకుని వదిలేసేసి వెళ్ళిపోతాడు, అని తప్పించుకుంటాడు. అందుకని జీతగాడే గొర్రెల కాపరి. కాబట్టి నేను జీతగాడిని కాను, నేను గొర్రెల కాపరిని. కాబట్టి నా గొర్రెలు కనుక నా గొర్రెల కొరకు నేనేం చేస్తాను? ప్రాణం పెడుతున్నాను. అందుకని యేసుప్రభు నిజమైన కాపరి కనుక మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని దారబోసాడు. తన ప్రాణాన్ని మనకిచ్చాడు అనమాట. ఆ ప్రాణం పెట్టేడు ద్వారా ఈ రోజున మనము నీతిమంతులము, పరిశుద్ధులము, పవిత్రులము, దేవుని రాజ్యానికి వారసులము అని చెప్పుకుంటూ ఉన్నాం. లేకపోతే ఈ రోజున ఆధిక్యత మనకు ఉందా? లేదు. కనుక ఈ రోజున అందరూ కూడా ఆయన విశ్వసించిన కారణాన్ని బట్టి, ఆయన నమ్మినటువంటి కారణాన్ని బట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా మనందరం పిలువబడుతున్నాం. దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నాం. ఆయన బాటలో మనం నడుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే లోక సంబంధంగా మనం ఉండేవాళ్ళం కదా. దేవుడు నశించిపోతున్న మనలను వెతకి రక్షించి ఏం చేశాడు? విమోచన కలగజేసి ఆ రక్తం ద్వారా తన పాపాలన్నీ కడిగి శుభ్రపరిచి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన దొడ్లోకి మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన సొత్తుగా ఉన్నాము, ఆయన పిల్లలుగా ఉన్నాము, ఆయన ప్రజలుగా ఉన్నాము, ఆయన మేపేటువంటి గొర్రెలుగా ఉన్నాము. 100వ దావీదు కీర్తన అంటాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడింది. కాబట్టి అటు రీతిగా దేవుడు మనలను కాపాడుతున్నాడు. నిజంగా దేవుని తన ప్రాణాన్ని మనకు పెట్టాడు. మరి ఏమి ఇచ్చాడని తీర్చుకుంటాం? యేసుని చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి నువ్వు ఏమి ఇచ్చాడని తెచ్చుకున్నావు అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఏమీ నాకు ఇవ్వద్దురా బాబు, ఏమి ఇవ్వద్దు, కానీ నాకు కావాల్సినల్లా ఒకటే. ఏం కావాలి అమ్మా? నీ హృదయంలో నా చోటు. మరి అన్నిటికీ చోటు ఉంది, కానీ ఎవరికి చోటు లేదు? యేసయ్యకి చోట్లేదు. అందరికీ సమయం ఉంది, కానీ ఎవరికి సమయం లేదు? యేసయ్యకి సమయము లేదు. అందుకని ఆదివారం కనీసం ఒక 2 గంటలు చర్చిలో కూర్చోమంటే సమయం లేదంటాం కదా. మరి వాక్యం చెప్తున్న 10 నిమిషాలు కూర్చొని విందామంటే సమయం లేదంటాం. మనంతా ఎంతసేపు కూడా లోక పనులు, లోక విషయాలు, ఒక యంత్రంలో తిరుగుతూ ఉంటాం మనం, ఒక మిషన్ లాగా. కానీ సమయాన్ని ఎవరికి ఇవ్వట్లేదు మనము. కానీ కొంత సమయాన్ని దేవునికి ఏమని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ సమయంలో కొంత సమయం నాకు ఇయ్యి, నీ హృదయంలో నాకు ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. కానీ అందరికీ చోటు ఉంది, కానీ ఎవరికి చోటు లేదు హృదయంలో? యేసయ్యకి చోటు లేదు. ప్రభు నిన్ను కోరేది అదే. ఇదిగో నేను కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు ప్రాణత్యాగం చేశాను, నీ కొరకు నేను బలిర్పణ అయ్యాను, నీ పాపాలను విమోచించాను, కానీ నీ హృదయంలో నాకు ఏం కావాలి? చోటు కావాలి. కనుక ఆ చోటు ఎవరైతే హృదయంలో దేవునికి ఇస్తారో వారి జీవితాలు ధన్యకరమవుతాయి. ఎందుకంటే వారే ఎత్తబడతారు. ఎవరండి? వారే ఎత్తబడతారు. చూడండి, మనం పాల కేంద్రం కాడికి వెళ్తాం, పాలు పోస్తూ ఉంటాం. ఆ పాల్లో ఎంత వెన్న ఉందనేది ఒక మిషన్ చెప్పేది కదా. నీళ్ళకి వెళ్ళిపోరు, పాలనికి వెళ్ళిపోయారు. బాబులు గారు ఏమో 20 లీటర్లు పాలు వేశారు. ఆయన ఇలా చూశాడు, ఇలాగే చూశాడు.
అందులో వెన్న శాతం 2% ఉంది. నేను అటుకెళ్ళి 1 లీటర్ పాలు వేసాను, అందులో వెన్న శాతం 10% ఉంది. ఏ పాలకి విలువ ఉంటుంది? 1 లీటర్ పాలకి. ఆయన 20 లీటర్ల పాలు వేసినా కానీ డబ్బులు ఎన్ని వస్తాయని, ఆయనకేమో తక్కువ డబ్బులు వచ్చాయి, నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి నేను 20 లీటర్ల పాలు పోతాడు, నాకేమో 1000 ఇచ్చాడు, నువ్వు 1 లీటర్ పాలు ఎత్తే నీకు 1000 ఇచ్చాడు, ఏంటి కారణం ఏంటని అడుగుతున్నాడు. అందులో ఏం తేడా ఉంది? అది తేడా. అలాగే మన హృదయములో దేవుని ఆత్మ ఉంటే మనము దేవుని చేత ఆకర్షించబడతాం. ఏంటంట? ఎత్తబడే గుంపులో ఉంటాం. చాలామంది హృదయాల్లో ఏమీ లేదు, పైకి బాగానే కనపడుతున్నాం కానీ హృదయంలో ఎవరికి చోటు లేదు? ఏసై చోటు లేదు, ఏసై చోటు లేదు. ఏసై హృదయం ఎప్పుడైతే నువ్వు చోటు ఇచ్చావో నువ్వు దేవుని సొత్తువు, దేవుని బిడ్డవే. దేవుడు రాజ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎత్తబడతావు, లేకపోతే దిగబడిపోతావు. చూడండి, మనం కొన్ని గుండు సూదుల్ని అలాగే కొన్ని ఈనుపుల మొక్కలను తీసుకొచ్చి ఒక కాగితం వేసి ఆ కాగితం ఇలా పెట్టి అయస్కాంతం పట్టుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, ఏవి బయటకు వస్తాయి? ఆమా గుండు సూదులు బయటకు వస్తాయి. ఎందుకని? దాన్ని అతుక్కుపోతాయి. ఎందుకని? ఇనుముకిని అయస్కాంతానికి ఏమున్నది? ఆకర్షణ శక్తి ఉంది, టక్కన అతుక్కుపోయాయి కదా. మరి పొల మొక్కలకి ఏం లేదు, అవి పొలం గుండు సూదిలాగానే ఉన్నాయి, అవి కూడా పొల మొక్కలు, అయినా ఇసుక చెక్కారు కదా. పొల మొక్కలే. అలాగే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఆయన అమాంతంగా ఎదుర్కోవడానికి, హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటావు, ఎత్తపడతావు. అందుకని మన హృదయాలు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హృదయం నిండుగా యేసుకి అంకితం చేయాలి. ఆయన చెప్పు చేతల్లో ఉండాలి, ఆయన మార్గంలో పయనించాలి, ఆయన మార్గదర్శగా చూపించాడు. అని అంటాడు, పరలోకానికి మార్గము నేనే అన్నాడు. ఏమన్నాడండి? పరలోకానికి మార్గం ఎవరు? నేనే అని చెప్పాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆయన ఆత్మ కలిగి మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎత్తబడి గుంపులో ఉంటాం, లేకపోతే మనము దిగబడిపోతాం. కనుక యేసు ప్రభు అందుకే నిన్ను పరలోకానికి చేర్చుకోవడానికి, నీ పాపాలను తీసివేయటానికి, నీ పాపాలు కడిగివేయటానికి, నీ పాపాలు శుద్ధి చేయటానికి ఆయన విలువైన రక్తముగా భూమి మీద ప్రోక్షణ చేసి ఆ రక్తము ద్వారా నీ మలినమంతటిని కడిగి భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలంలో సరిపడిన రీతిగా ఆయన బలి అర్పణ చేసి ఆయన రక్తం నేను కడిగి శుభ్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరలోకానికి ఎవరు వెళ్తారు చెప్పండి అమ్మా? డబ్బును వెళ్తారా? ఆస్తులను వెళ్తారా? అందమును వెళ్తారా? వెళ్ళరు. ఎవరు వెళ్తారండి? ఎవరైతే యేసు ప్రభువుని హృదయంలో నింపుకుంటారో వారు మాత్రమే ఎత్తబడతారు, ఎత్తబడే రీతిగా ఉంటారు. లేకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? దిగబడిపోతాం, ఇక్కడే ఉంటాం. కనుక మరి ఆయన వచ్చిన తర్వాత నువ్వు తలబాదుకున్నా, అంగలార్చిన ప్రయోజనం ఉండదు, మారుమనసు పొందామన్నా అవకాశం ఉండదు. ఇప్పుడే ఈ సమయంలోనే మనం మారుమనసు పొంది ఆయన మరణం నాకు తగిందని ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు చక్కని జీవితం జీవించడం మొదలు పెడితే నువ్వు ఎత్తబడి గుంపులో ఉంటావు, లేకపోతే దిగుబడి గుంపులో ఉంటావు. దిగుబడిపోయిన ఎక్కడికి పోతారు? అందరూ కూడా నరకానికి వెళ్తారు. పాపులుగా ఎంచబడతారు వాళ్ళందరూ కూడా అగ్ని గంధంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలంలోకి వెళ్తారు. ఇక్కడ దాని పీరియడ్ ఆఫ్ టైం అనేది ఏమీ లేదు, కానీ యుగ యుగములు తరతరములు వాళ్ళు అలా కాలుతూ ఉండవలసిందే, ఆ జీవలాగా వేదన పడుతూ ఉండవలసిందే. అంత భయంకరమైనదేంట. అందుకే దాంట్లో వెళ్లకుండా ఉండడు కొరకే యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు ఆయన అంకితం చేశాడు, దారబోసాడు, రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. అంతే తప్ప మరి ఎవరు కూడా ఆయన ప్రాణం తీసేయడానికి ఎవరికి అధికారం కూడా లేదు అనే సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు మళ్ళీ తన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. అందుకనే సమాధి చేయబడి మళ్ళీ ఆయన తిరిగి సమాధిలో చేశాడు చెప్పండి, తిరిగి లేచాడు. అందుకే ప్రత్యక్షమై అందరూ చూస్తుండగా వెళ్ళాడు. కానీ యేసు ప్రభు మేఘారూఢై వస్తున్నాడు. వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపడి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలా ఉపమానాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ సిద్ధపాటు అంటే అర్థం ఏంటి తెలుసా? ముందు జాగ్రత్త. ఏంటి? అప్పటికప్పుడు అంటే కుదరదు కదండి. ఇప్పుడు మనం చూడండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం. ఏంటి? ఇవాళ 10,000 1000 రూపాయలు వచ్చాయి, ఖర్చు అయిపోయినాయి. మనకి 2,000 వచ్చాయి, ఖర్చు అయిపోయినాయి. 3,000 వచ్చాయి, ఖర్చు పెట్టేసుకుంటున్నాం. కానీ మనకి ముందు భవిష్యత్తు ఆలోచించట్లేదు. ఒరే బాబు, ఏదైనా అర్జెంట్ అయితే, సీరియస్ పొజిషన్ అయితే, గమని నిన్న హాస్పిటల్కి వెళ్తే కాబట్టి కొన్ని డబ్బులు దాచుకుంటే మంచిదనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది? కొద్దిమందికే ఉంటుంది. ఆ కొద్దిమంది ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు అంటే సిద్ధపాటు ఉన్నటువంటి వాళ్ళు అంటాం. ఎవరాళ్ళు?
సిద్ధపాటు. అది జాగ్రత్త పడతాను అనమాట. ఇవాళ 1000 రూపాయలు వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోకూడదు, 500 ఖర్చు పెట్టుకోవాలి. 500 రూపాయలు వెనక దాచుకుంటే లేకపోతే ఏదైనా ఆపద వచ్చినప్పుడు, సీరియస్ అయినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఇది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందని దాచుకుంటాం. దీన్ని సిద్ధపాటు అంటాం. అలాగే యేసుప్రభు వచ్చే రాకడ సమయానికి మనము సిద్ధంగా ఉండాలి. మారు మనసు పొంది ఉండాలి, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించి ఉండాలి. ఈరోజు ప్రభు వస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దాన్నే సిద్ధపాటు. సిద్ధపడితేనే ఎత్తబడతాం. అందుకనే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి కూడా యేసు ప్రభు సిద్ధపడి కొంచెం ఉపమానం చెప్పాడు. కనుక మరి ఆయన మరణము ఆ విలువైనదిగా గుర్తించి ఈరోజే మనం ఏం చేయాలంటే సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మనం ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఈరోజు వస్తే ఈరోజే మనము ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని తర్వాత చూసుకుందాంలే, తర్వాత మారదాంలే, ఇంకా నాకు బోళ్ళంత వయసు ఉందలే, నేను ఇంకా నాకు 30 సంవత్సరాలే, నాకు 20 సంవత్సరాలే, ఇంకా బోళ్ళంత కాలం ఉందలే అనుకోవడానికి అవకాశం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణము ఎవరి మీదకి ఇప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏ టైంలో మరణము ఎవరిని వరిస్తుందో మనకు తెలియదు. చూడండి, లాస్ట్ ఇయర్ నందులో ఒక ఆమె ఎమ్మెల్యే, తెలంగాణ ఎమ్మెల్యే సడన్గా కార్ యాక్సిడెంట్ చనిపోయింది. ఆమె అనుకుంది, ఎక్స్పెక్ట్ చేసింది, ఆమెకి పెళ్లి కాలేదు, తండ్రి చచ్చిపోతే ఆ అవకాశం ఇచ్చారంట, చనిపోయింది. పాపం ఆమె అనుకుండదు, ఏమని నేను చనిపోతాను అనే ఆలోచన ఆమెకి ఉండకపోవచ్చు. చూసారా, సడన్గా ఇప్పుడు ఆమె మారు మనసు పొందామన్నా, రక్షణ పొందామన్నా, బాప్తిజం పొందామన్నా, దేవుని నమ్ముకుందామన్నా అవకాశం ఉందా లేదా? లేదా, అవకాశం లేదు. అందుకనే మనము కూడా మనం జాగ్రత్త. ఇలాగే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డారా, మన ధనము, మన ఆస్తి, మనది ఏది అక్కడికి రాదు, మన బంధువులు మన అక్కడికి ఎవరు రారు, మన కూడా రాదు. కానీ మనమంతటా మనమే సిద్ధపడాలి, మనంతటా మనమే జాగ్రత్త పడాలి, మనంతటా మనమే దేవుని కొరకు చక్కని జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనము దేవుని చేత దీవించబడతాం, పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని మనము కలిగి ఉంటాం. మరి ఈ లోకంలో ఎందుకు ఈ సువార్త అంటే, మానవులందరూ నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా మోక్షాన్ని వెల్లుడి కొరకే ఈ సువార్త. కనుక అందుకని దేవుడి సువార్తను ప్రకటించమని తెలియజేస్తున్నాడు. మరి నాలాంటి దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు ఎంతోమంది ఉండి సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుడు వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే ప్రతి మాటను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఒక్క పాపకు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. అందరిని రక్షించడానికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. మరి మనం సిద్ధపడదాం, దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉందాం. దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఎత్తపడడానికి మనం సిద్ధంగా ఉందాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏంటంటే, మరి సత్యాన్ని మీరు గమనించండి. మరి ఆలస్యం చేయకండి, ముందు మనసు మార్చుకోండి. ఏంటంటే మనం ఏం చేయాలి? సిద్ధపడండి అర్థం ఏంటి? మనసు మార్చుకోవాలి. ముందు మీ మనసు మారాలి. మనసు మారాలి అంటే మరి మీ మనసు ఎలా మారుతుంది? ఎలా మార్చుకోవాలి అని అనుకోవాలండి. ఎవరు మారుస్తారు? దేవుడు మారుస్తాడు. ఎలా మారుస్తాడు దేవుడు అంటే, ముందు ఆయన మాట వినాలి. ఏంటంట? ఆయన మాట వినాలి. క్రీస్తుని కూర్చున్నటువంటి మాటను వినాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే దేవుని మాటను విన్నావో నీ హృదయంలో ఏం కలదో చెప్పండి? నీ హృదయంలో మారు మనసు వస్తుంది. ఆయన మాట వింటే మనకి ఏమొస్తుంది? ఎలా మారు మనసు వస్తుంది అంటే, ఆ మాట విన్న తర్వాత మనమేంటి, మన స్థితి ఏంటి, ఆ యేసు ప్రభు ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన పరిశుద్ధుడా, మనం పరిశుద్ధులమా, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు. శిలువ మీద దొంగకి ఎలాగైతే మారు మనసు వచ్చిందో అలాగే మనకు కూడా ఏమొస్తుందో చెప్పండి? ఆయన మాట వింటే మారు మనసు వస్తుంది. అప్పుడు తెలుసుకుంటాం. ఆ శిలువ మీద దొంగ ఎంత వేదన పడ్డాడు తెలుసా? చాలా దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. పాపం, నేను ఎంత అవివేకంగా ప్రవర్తించాను, దుర్మార్గమైన జీవితం జీవించాను, నిజంగా నీ ప్రేమను గుర్తించలేకపోయాం. ఇదిగో మమ్మల్ని నువ్వు కూడా మా బాటలోకి రమ్మని నిన్ను వేడుకున్నావు, కానీ నువ్వు రాలేదు. నిజంగా నువ్వే గెలిచావు, నువ్వే నెగ్గావు అన్నట్టుగా ఆ ప్రభువు పట్ల వాళ్ళు ఎంతో దుఃఖపడి వేదన పడి, నన్ను క్షమించు బాబు అని ఆయన వేడుకుంటే క్షమాపణ అతనికే దొరికింది. అలాగే ఆయన మాట వినటం ద్వారా నీకేం కలుగుతుందంటే మారు మనసు కలుగుతుంది. ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో ఇక పాపం చేయడానికి నువ్వు ఇష్టపడవు, పాపాన్ని విడిచిపెట్టేస్తావు, పాపం జోలికి వెళ్ళడానికి ఇష్టపడవు, పరిశుద్ధతగా జీవించడానికి ఇష్టపడతావు. కనుక అప్పుడేమంటావు, ఇక నేను మారు మనసు కలిగి ఉన్నాను, నాకు ప్రభు కావాలి, ఆయన రాజ్యం నాకు కావాలి, నాకు బాప్తిసం కావాలి అని నువ్వే అడుగుతావు. మేము బలవంతంగా నీకేమీ బాప్తిసం ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు వస్తావు. ఎప్పుడైతే నువ్వు దగ్గరికి వచ్చావో అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు. అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉంటాం. అయితే బాప్తిసం ఉన్న మాత్రాన్ని పరలోకానికి వెళ్ళిపోం. కానీ మనకంట మత్తయి సువార్త 3వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి, ఇంటికెళ్ళి చదువుకోండి, అక్కడ రాశాడు, మారు మనసు కలిగిన ఫలమును మీరు ఫలించండి. మీరు మారు మనసు పొందిన తర్వాత
దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం దేవుని రాజ్యానికి మనము ఎత్తబడతాం. ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలము మనకి దొరుకుతుంది. లేకపోతే ఆయన మరణం వృధా అయిపోద్ది. ప్రియ దేవుని బిడ్డారా, కనుక సత్యాన్ని తెలుసుకుని సిద్ధపడండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అలాగే మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మరి చాలా భారభరితంగా మేము సేవ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రోగ్రాం నడిపించడానికి ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మరి ఎవరైనా స్పాన్సర్స్ దాతలు ఉన్నట్లయితే గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీకు ప్రేరేపణ కలిగితే మీకు సహకారం అందించండి. కనీసం ఒక్క ప్రోగ్రామ్కని మీరు సహకరిస్తే మరి అది ఎంతో దేవునికి ఎంత దీవెనకరంగా ఉంటుంది. దేవుని మిమ్మల్ని అంతకన్నా దేవుడు దీవిస్తాడు. మరి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటున్న సమయంలో జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, యేసు మీకు వందనాలు. ఇదిగో ఈ టీవీ పరిచర్య ద్వారా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్న ఆయన, నేను వెంబడించిన ఆయన, నేను తెలుసుకునే భాగ్యం దయచేయండి. వారందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. నీ రాజ్యానికి వాసులుగా చేయండి. ఇదిగో నాయన, నీ మరణం ఎంత విలువైనదో, నువ్వెంత ప్రేమను కనపరిచావో, నువ్వు మా కొరకు ఎంత త్యాగం చేసావో, నీ ప్రాణాన్ని మా కొరకు ఎలా అర్పించావో, ఇదిగో తండ్రి అనేక విషయాలు ఈరోజు మాకు తెలియజెప్పినందుకు నీకు స్తోత్రాలు. గొప్ప ఆదరణను, ఆనందమును, సంతోషమును, దీవెనను, ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని, అనేక మందికి రక్షణ దయచేయమని, మళ్ళీ మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మరొక సమయంలో మరొక రీతిగా మళ్ళీ మేమందరం కలుసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, మీరు ఏ దీవెని దయచేయమని, ఈ వాక్యం వినటువంటి వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా.